శ్రీల ప్రభుపాద की जय శ్రీ గౌరనితాయ की जय శ్రీమద్భాగవతము సప్తమ స్కందము 9వ అధ్యాయం 54వ శ్లోకం. ప్రీణంతి హ్యరమాం ధీరాః సర్వభావేన సాధవః శ్రేయస్కామా మహాభాగా సర్వాసామాశిషాం పతిం. మహాభాగా ప్రహ్లాద, ఎల్లరి కోరికలను తీర్చువాడను నేనొక్కడనే కనుక వివేకవంతులు మహోన్నతులునైన వారు నానా విధములకు రసభావములో ఉన్న ప్రసన్నుని చేయుటకు యత్నింతురు. మహాభాగా ప్రహ్లాద ఎల్లరి కోరికలను తీర్చేవాడు. ఏమండి ఇక్కడ అందరి కోరికలు తీర్చేవాడు ఎవరు అంటే, ఇక్కడ మనం కోరికలు తీర్చేటప్పుడు సహజంగా కోరికలే ఉండకూడదు, కానీ మనం గ్రహించాలన్నమాట ఎవరి కోరిక. సాక్షాత్తుగా సదాశివుడికి కోరిక వచ్చింది. ఒకసారి పార్వతీదేవికి శివుడికిను చిన్న సంవాదం జరిగిందన్నమాట. శివుడు ఏ రంగులో ఉంటాడు? తెల్లగా ఉంటాడు. ఆయన కంఠం మాత్రమే నీలంగా ఉంటుంది. పార్వతీదేవి పక్కన కూర్చుంది, ఆవిడ నల్లటి నలుపు అనమాట, నల్లగా ఉంది. ఒకసారి సరదాగా భార్యాభర్తలు కూర్చున్నప్పుడు ఒక హేళన చేసుకుంటాడనమాట. చూసావా నేను ఎంత తెల్లగా ఉన్నాను, నువ్వు ఎంత నల్లగా ఉన్నావు అన్నాడు అనమాట. దాంతో ఆవిడకి చాలా ఉక్రోషం వచ్చింది. భార్య భర్త కంటే అందంగా ఉండాలి అనేటువంటి భావన కలిగి ఉంటుంది కాబట్టి ఆవిడ ఏం చేస్తుందంటే, మరి ఆ కలర్ ఎలా వస్తుంది, ఆవిడ కోరిక తీరాలి, ఎలా వస్తుంది? మరి నారాయణుని నర్సింగ్ చేస్తుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే, ఎవరికి ఏ కోరిక తీరాలన్నా సరే ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే, ఎల్లరి కోరికలను తీర్చేవాడు నేను ఒక్కడనే. అది లౌకికమైన కావచ్చు, పారలౌకికమైన కావచ్చు. అందులో ముకుందుడు అంటారు. ముకుందుడు అంటే ముక్తినిచ్చేవాడు కూడా భగవానుడు ఒక్కడే, ఎవరి కృష్ణుడు ఒక్కడే. కాబట్టి కనుక వివేకవంతులు, చాలా తెలివైన వారు, మహోన్నతులైన వారు, ఆధ్యాత్మిక పదంలో ఎవరైతే వృద్ధి చెందుంటారో వారు ఏం చేస్తుంటారంటే అనేకమైన రసభావాలతో. ఇక్కడ రసాలు అంటే ఏమిటంటే, ఒక చూడండి చక్కెర పాకం ఉంటుంది, అదే దాని చెరుకు గడ పాకం కొంచెం లైట్గా ఉంటుంది. అది బాగా మరగబెట్ట తీగ పాకం వస్తుంది, తల ఘనీభవిస్తుంది. ఈ రకాలని ఎక్కడి నుండి వస్తున్నాయి, ఏ భావన అంటే దాన్ని వేడి చేయడం వల్ల మార్పు చెందుతూ ఉందన్నమాట. ఈ రసభావాలు కూడా భగవంతుని యొక్క భక్తి యందు వృద్ధి చెందుతూ ఉన్న కొద్దీ ఆ రసభావాలను పెరుగుతూ ఉంటాయి. ముందు మనం శాంత భక్తిలో ఉంటాం, తర్వాత దాస్యం, సఖ్యం, వాత్సల్యం, మధురం అలా పెరగడానికి కారణం ఏమిటి అంటే, మనం భగవాను యందు అకుంఠితమైనటువంటి సేవా దృక్పథం ఏదైతే ఉందో, శరణాగత భావన ఎలా అయితే ఉందో, మనం అన్నీ ఆయనకి ఎలా అయితే అర్పణ చేస్తున్నామో ఆ భావనను బట్టి, ఆ స్థాయిని బట్టి మనం ఆ రసం వృద్ధి చెందుతూ ఉంటుంది. అనేక రసభావాల్లో నన్ను ప్రసన్న చేయడం యత్నింతురు. అథాశక్తిస్తతో భావం తత ప్రేమాభ్యుదండతి సాధకానామయం ప్రేష్ణః ప్రాదుర్భావే భవేత్ క్రమః. మనుషుడు భగవత్ ప్రేమను పొందుటకు ముందు భావస్థితి ఉన్నది చివరి విభాగమై ఉన్నది. అంటే నిజానికి భగవత్ ప్రేమ కలిగే ముందు భావస్థితి వస్తుందట. భావస్థితి అంటే మనం ఈ లౌకికమైనటువంటి అనాసక్తి, భగవాను మీద అకుంఠితమైనటువంటి ఆధారపడడం. మనకి రక్షణ ఎవరు కలిగిస్తున్నారు అంటే, మనం అనేకమైనటువంటి రక్షకులను చెప్తూ ఉంటాం మామూలు స్థితిలోని. ఆ భావస్థితిలోకి వెళ్ళిన తర్వాత భగవానుడు మాత్రమే నాకు రక్షకుడు అనేటువంటి జ్ఞానం కలిగి ఉంటుందన్నమాట. అది పెరుగుతున్న కొద్దీ మనకు రసభావంలోకి వెళ్తాం. ఇప్పుడు మనం రసభావంలో లేవు. మామూలుగా మనం దాస్యం, సఖ్యం అంటే నేను తల్లిని శ్రీకృష్ణుడికి, లేకపోతే నేను తండ్రిగా భావం చెందుతున్నాను, ఇదంతా నిజానికి అయితే ఒక నాటకం అవుతుందన్నమాట. భావస్థితి దాటిన దగ్గర నుండి ఆ భక్తులలో అనేకమైన రసభావాలు వ్యక్తం అవుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు యశోదాదేవి, నందుడు, లేకపోతే హనుమంతుడు, వీరిలో ఏముంటాయి? రసభావాలు ఉన్నాయి. భావస్థితి దాటిపోయి రసభావంలోకి వెళ్ళారన్నమాట వాళ్ళు. కాబట్టి ఇక్కడ దాస్యము, సఖ్యము, వాత్సల్యము, మాధుర్య భావములలో అతడు భగవత్ ప్రేమను పొందినట్టయే సర్వభావ అను పదముకు అర్థము. అంటే భగవాను యందు భక్తి అకుంఠితం అవ్వాలి అంటే మనం భగవంతుడు అంటే రసభావ స్థితిలోకి వెళ్ళాలి. రసభావ స్థితి ముందర జరుగుతున్నటువంటి విషయం ఏమిటి అంటే, మనం భావస్థితిలో శాంత భక్తి రసం నుండి
మనం కూడా శాంతభక్తి రసం కంటే కూడా ముందునే భావస్థితి ఉంటుందన్నమాట. ఆ భావస్థితి ఏమవుతుంది, నేను భగవంతుడి కోసం ఈరోజు పని చేయాలి, కృష్ణుడి కోసం ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, ఒక డ్యూటీ లాగా. అది ఎటువంటి డ్యూటీ అంటే నేను ఇది ఎప్పటికీ మానకూడదు, నేను మానేస్తే అక్కడ పని అవ్వదు అనేటువంటి భావంలోకి వెళ్ళాలన్నమాట. అంటే అది ఎప్పుడు వస్తుంది, మనం నామం మీద భగవంతుడి మీద అకుంఠితమైన కుంటిబాటు ఉండకూడదు. ఇంకోటి ఏంటంటే మీకు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు, కామైస్తైస్తే హృతజ్ఞానాహ, జ్ఞానం అపహరించబడినటువంటి వ్యక్తులకి భగవానుని యందు అకుంఠితమైన భక్తి ఉండనే ఉండదు. వారు ఏం చేస్తూ ఉంటారు, ఆ దేవతారాధన ఈ దేవతారాధన చేస్తూ ఉంటారు, నియమాలు పాటిస్తూ ఉంటారు. నియమాలు పాటించరా వాళ్ళు, పాటిస్తూ ఉంటారు, కానీ అకుంఠితమైన భక్తి ఉండదు. ఏం భక్తి ఉంటుంది వాళ్ళకి, కుంటి భక్తి ఉంటుంది. అకుంఠితమైన అంటే కుంటిబాడు అంటే ఇలాగ 4 రోజులు మనం భక్తి చేస్తాం, 5వ రోజు చేయకుండా ఉంటాం, అది కుంటి భక్తి. అకుంఠితమైన అంటే ఎప్పటికీ కూడా గ్యాప్ ఉండదన్నమాట, ఇప్పుడు కంటిన్యూటీ ఉంటుందన్నమాట. కార్తీక మాసంలోని మాత్రమే భక్తి చేయడం, మిగిలిన రోజులు మనం చొంగలు కారుకుంటూ పడుకోవడం, ఇదంతా కూడా భక్తి విధానం కాదు కదా, ఇది అకుంఠితమైన భక్తి కాదు. సో భక్తి అనేది కొనసాగుతూ ఉండాలి, గంగా ప్రవాహంలా నిత్యం కొనసాగుతుంటే అప్పుడు రసభావ స్థితికి మనం వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జై, శ్రీ గౌర్ నితాయకి జై.